ఇటువైపు చూసినా రిక్షాస్ అయితే కనపడుతూ ఉంటాయి. ప్రలే షాపింగ్ మాల్ దీని పేరు. ఇక్కడ ఈరోజు చూసి 1,28,000 నాకైతే. బట్ ఇక్కడ మన ఇండియన్ మూవీస్ అయితే ఆడవు. కూలీ అయినా వార్ 2 అయినా మేము. అండ్ ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. మీరు నా చేతుల్లో చూస్తుంది ఐప్యాడ్ ప్రో. దీన్ని నేను ఇండియా యాపిల్ స్టోర్ నుంచి 77,000కి అయితే పర్చేస్ చేశాను. ఈరోజు మనం ఇండియాతో కంపేర్ చేస్తే బంగ్లాదేశ్లో ఐప్యాడ్ అండ్ ఐఫోన్ ప్రైజెస్ ఎంతో చూసేద్దాం. నేను ప్రజెంట్ బంగ్లాదేశ్కు క్యాపిటల్ అయిన ఢాకాలో అయితే ఉంటున్నాను. ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఉన్న నగరాలలో ఢాకా 4వ స్థానంలో అయితే ఉంది. ఇక్కడ మీకు ఇటువైపు చూసినా రిక్షాస్ అయితే కనపడుతూ ఉంటాయి. ప్రపంచంలో ఎక్కువ రిక్షాలున్న సిటీ కూడా ఢాకానే. మనమైతే మన షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మీరు చూస్తున్నారే ఇదే మనం వెళ్ళే షాపింగ్ మాల్. దీని పేరు వసుంధరా మాల్ అని అంటారు. ఇది మాకు చాలా దగ్గరలో అయితే ఉంటుంది. అందుకే మేము తరచుగా ఇక్కడికే వస్తూ ఉంటాం. ఇక్కడే ఈరోజు మనం షాపింగ్ చేయబోతుంది. ఇక్కడ మీకు అన్ని టైప్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అయితే దొరుకుతాయి. సో మేము ఏమైనా ఎలక్ట్రానిక్స్ కొనాలంటే ఇక్కడికే వస్తూ ఉంటాం. ఫస్ట్ మేమైతే ఈ షాప్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ మాకు కావాల్సిన మోడల్ అయితే లేదు. మాకు కావాల్సిన మోడల్ వచ్చి ఐప్యాడ్ 11 Gen పింక్ కలర్లో బేస్ వేరియంట్ అయితే కావాలి. బట్ ఇక్కడ అది లేదు. సో మేమైతే వేరే షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. సో ఇక్కడ వెళ్తూనే మా కెమెరాలో రికార్డ్ చేయడం చూసి ఇన్స్పిరేషన్ అయితే మీరు చూడొచ్చు. సో మేమైతే ఇన్స్టాగ్రామ్ మోడల్స్ అయితే ఇంకా అవ్వలేదు. ఇంకా యూట్యూబ్ ఏమో నేను తెలుగులో పెట్టినా కూడా బంగ్లాదేశ్ వాళ్ళకి అయితే సజెస్ట్ చేస్తుంది నా వీడియోస్. వాళ్ళు అసలుకే చూడరు. దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. ఎనీవే ఈరోజు మాకు కావాల్సిన ఐప్యాడ్ అయితే ఇక్కడైతే అవైలబుల్లో ఉంది. మాకు కావాల్సింది ఐప్యాడ్ 11 Gen పింక్ కలర్లో బేస్ వేరియంట్, అంటే 128 GB స్టోరేజ్తో ఉన్నది. ఏ టైంలో మేమైతే ఐఫోన్ ప్రైజెస్ అయితే అడిగేసాం. ఇక్కడ 16 Pro ప్రైస్ వచ్చేసి 1,28,000, అంటే సుమారు ఇండియన్ కరెన్సీలో 92,000. అండ్ సేమ్ టైం అమెజాన్లో ఎంత ఉందో మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. అండ్ ఐఫోన్ 16 Pro Max ప్రైస్ వచ్చేసి 1,48,000 ఇక్కడ, అంటే సుమారు ఇండియన్ కరెన్సీలో 1,06,000 పడుతుంది. సో అమెజాన్ ప్రైస్ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ బిగ్గెస్ట్ అప్గ్రేడ్ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే 10th జనరేషన్ మీరు 64 GB ఇంటర్నల్ స్టోరేజ్, అండ్ అది లాంచ్ అయిన ప్రైస్ వచ్చి 45K. అండ్ ఇది ఇండియాలో లాంచ్ అయిన ప్రైస్ వచ్చి 35K. అండ్ దీంట్లో 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంది. ఐ హైలీ రికమెండ్. ఎవరైతే ఐప్యాడ్ కొందామని అనుకుంటున్నారో ఇది బెస్ట్ చాయిస్. ప్రతి ఒక్క టెక్ లవర్కి లైఫ్లో ఒక్కసారైనా యాపిల్ గ్యాజెట్ని ఓన్ చేయాలని ఒక సైలెంట్ డ్రీమ్ అయితే ఉంటుంది. నాకైతే మ్యాక్బుక్ కొనాలని ఎప్పటి నుంచో ఉంది. బట్ ఐ డోంట్ నో వెన్ ఐ విల్ బై. మాకు ఈ ఐప్యాడ్ మీద 46,000 అయితే అయింది. సుమారు ఇండియన్ కరెన్సీలో 33,000. అయితే వీళ్ళు మాకు ఫ్రీ గిఫ్ట్ వోచర్ అని చెప్పి మూవీ టికెట్ అయితే ఇచ్చారు, విఐపి టికెట్ అని. బట్ ఇక్కడ మన ఇండియన్ మూవీస్ అయితే ఆడవు. కూలీ అయినా వార్ 2 అయినా మేమైతే ఓటీటీలో వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. అలా మేమైతే పైకి వచ్చేసాము ఇక్కడ ఫుడ్ కోర్ట్ దగ్గరికి. ఇక్కడ ఈ షాపింగ్ మాల్ రావడానికి ఇంకో రీజన్ వచ్చేసి ఇక్కడ ఫుడ్ కోర్ట్స్. మీకు ఇక్కడ ఎక్కడ చూసినా ఇండియన్ రెస్టారెంట్స్ కానీ ఇండియన్ ఫుడ్ కోర్ట్స్ కానీ కనపడుతూ ఉంటాయి. ఇక్కడ జనాలు కూడా చాలా ఇష్టపడతారు మన ఫుడ్ ఐటమ్స్ని.
సో అలా ఈరోజు మా షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. వెళ్ళే టైంలో మేమైతే మెట్రోకి వెళ్ళాం, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ 8:30 అయితే అవుతుంది అండ్ ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. సో యా, నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.